ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు దొండకాయ మసాలా కర్రీ ఈజీగా, ఫాస్ట్గా అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా త్వరగా అయిపోయే రెసిపీ. అలాగే వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూజ్ అవుతుంది. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 1/2 kg దొండకాయలని తీసుకున్నాను. వీటిని సాల్ట్ వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకొని వాటి చివర్లను తీసేసి వీటిని మనం ఇప్పుడు వంకాయని ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా అన్నింటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కుక్కర్ని ఉంచి అది కాస్త వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి అది కాస్త వేడయ్యాక అందులో ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. ఇక్కడ నేను ఒక ఉల్లిగడ్డని కట్ చేసి పెట్టుకున్నాను. అందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ పసుపు వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి కాసేపు మగ్గించుకోవాలి. దొండకాయలతో పాటు 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. వెంటనే సాల్ట్ యాడ్ చేయడం వల్ల దొండకాయలు అనేటివి త్వరగా మగ్గుతాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పల్లి పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి. కొబ్బరి పొడి వేయడం ద్వారా గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. అలాగే నేను 2 టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి అన్నింటిని ఒకసారి బాగా కలిపి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. చూడండి, 2 విజిల్స్ వచ్చింది. దాని తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీస్తే చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. గ్రేవీ కూడా ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే, కమ్మగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.